తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మళ్ళీ పెళ్లి చేసుకుందామా ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు శ్రీ మురళీకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. విడాకుల తతంగంలో మొదటి అంకం అనుకున్నట్లే ముగియడంతో మేఘన సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళి కారు ఎక్కేసింది. సంజయ్ మాత్రం విషాదవదనంతో లాయర్ల దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వాడిపోయిన ముఖంతో అతని ఇంట్లో అడుగు పెట్టగానే కావేరి ఆతృతగా ఎదురు వచ్చింది. మేఘనతో విడాకులు ఎంత త్వరగా తేలిపోతే అంత బాగుంటుందని ఆవిడ ఆశపడుతోంది. సంజయ్, కోర్టు వాళ్ళు మీకు విడాకులు ఇచ్చేసినట్లేనా అని అడిగింది. మేం విడాకులు తీసుకోవడం అంటే నీకు అంత సంతోషంగా ఉందా? నేను విడాకులు తీసుకున్నంత మాత్రాన నువ్వు చూపించిన పిల్లని పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా? నువ్వు ఇంకోసారి నా పెళ్లి విషయంలో వేలు పెడితే తల్లివని కూడా చూడకుండా ఆ వేలు కత్తిరించేస్తాను. నేను మళ్ళా నీకు చెప్తున్నానమ్మా, ఈ ఇంట్లో ఇంకోసారి నా భార్యగా మేఘన మాత్రమే అడుగు పెడుతుంది. మేఘన విడాకులు తీసుకొని నన్ను భర్త కాదనుకొని వెళ్ళిపోయినా ఆమెని తప్ప ఇంకెవరిని నేను భార్యగా అంగీకరించను. ఇంకెప్పుడన్నా మేఘనతో నువ్వు కానీ సౌమ్య కానీ గొడవపడ్డారని తెలిస్తే మీ ఇద్దరికీ ఈ ఇంటిలో స్థానం ఉండదు. మేఘన చెప్పకపోతే సౌమ్య డ్రగ్స్కి అలవాటు పడిపోతోందన్న విషయం కూడా మనకు తెలిసేది కాదు. ఆ కృతజ్ఞతతో అన్నా నువ్వు మేఘన పట్ల అభిమానం చూపించలేకపోతే ఆమెకి దూరంగా ఉండు అని కేకలు వేసి సంజయ్ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు. అతని హృదయంలో అవమాన భారంతో అగ్నిపర్వతాలు పగులుతున్నాయి. సమాజంలో తనకి ఉన్న పేరు ప్రతిష్టలు సిరి సంపదలు అతి సామాన్యమైన మేఘన కాలిగోటికి కూడా సరితూగలేదు అని తలుచుకుంటేనే అతని గుండెలు బగ్గుమంటున్నాయి. మేం విడిపోవడానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఆమె మనసు మార్చి నా వైపు తిప్పుకోవడానికి 6 నెలల సమయం సరిపోదా? ఈ 6 నెలల్లోనూ ఆమెని తనకి ఇష్టం వచ్చినట్లు జీవితం అనుభవించని, ఆ సమయంలో ఆమె కష్టాల్లో పడకుండా కాపాడుకోగలిగితే ఆ తర్వాత ఆమెని నా స్వంతం చేసుకోగలను అనుకుని మనసుని సమాధానపరుచుకున్నాడు. ముందర ఆమె అడ్రస్ కనుక్కోవాలి. లాయర్ని అడిగితే మేఘన ఇవ్వవద్దందని చెప్పి అప్లికేషన్ చూపించడానికి కూడా ఒప్పుకోలేదు. 4 రోజులు ఆగి ఆ లాయర్ని ఇంకోసారి అడిగి ఆమె అడ్రస్ సంపాదించాలి అని సంజయ్ అనుకున్నాడు. కావేరికి ఈ మధ్య సంజయ్ వరస అస్సలు నచ్చడం లేదు. మొదట్లో కొడుకు మేఘనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడం ఆవిడకి నచ్చలేదు. మేఘనని అవమానపరిచి ఇంట్లోంచి కొడుకు జీవితంలో నుంచి తరిమేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ ఫలించి మేఘన విడాకులు తీసుకుందుకి సిద్ధపడింది. అయినా కావేరికి సంతృప్తిగా లేదు. సంజయ్కి తాము మేఘనని అవమానించడానికి చేసిన పనులన్నీ తెలిసి తమని కట్టడి చేస్తుండడమే ఆమె అసంతృప్తికి కారణమైంది. కోర్టులో విడాకుల కేసు నడుస్తున్నప్పటికీ సంజయ్ ఇంకా మేఘననే ఈ ఇంటి కోడలిగా మళ్లీ వస్తుందని ఘంటాపదంగా చెప్పడం, తనకి నచ్చిన అమ్మాయిని ఇంటికి కోడలిగా తెచ్చుకోవడానికి ఒప్పుకోకపోవడంతో కావేరికి మేఘన మీద కోపం కసి పెరిగిపోతున్నాయి. కొత్తగా ఇంటికి వచ్చే అమ్మాయి మేఘనలాగా తన మాట వింటుందా లేదా అన్న భయం కూడా ఆమెకి లేదు. తన మాట ఆ ఇంటిలో చెల్లి తీరాలన్నదే ఆమె పంతం. మేఘనని గుడిలో కలిసి తిట్టి వచ్చినప్పటి నుంచి ఆమె సెల్కి కావేరి ఫోన్ చేస్తూనే ఉంది. మేఘన ఫోన్ ఎత్తడం లేదు. తన ఫోన్లో కావేరి సెల్ నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ చాలా ఉండడం చూసి మేఘనకి ఆశ్చర్యం వేసింది. ఆవిడ తనని ఏమడగాలని అనుకుంటోందో కనుక్కోవాలన్న ఉత్సుకతతో ఆమె ఒకసారి కావేరి ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ చేసింది. మీకేం కావాలి? ఎందుకు ఎన్నిసార్లు నాకు ఫోన్ చేస్తున్నారు? నాకు మీ ఇంటికి ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను కదా అని మేఘన విసుగ్గా అడిగింది. నువ్వు విడాకులు తీసుకున్నానని అంటున్నావు. మావాడు నువ్వే ఇంకా వాడి భార్యవి అని అంటున్నాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? అది తెలుసుకుందామనే నీకు ఫోన్ చేస్తున్నాను. నీలాంటి అనామకురాల్ని మావాడు ఇంకా ఎందుకు కావాలనుకుంటున్నాడో నాకు అర్థం అవడం లేదు. నువ్వు చూస్తే ఎవడో డబ్బున్నవాడిని పట్టుకుని ఒంటి నిండా నగలు దిగేసుకొని టింగురంగా అని తిరుగుతున్నావు. మా ఇంటి పరువు నీ మూలంగా ఇప్పటికే గంగలో కలిసిపోయింది. నీతో తిరుగుతున్నవాడెవడో సంజయ్కి చెబితే మావాడు నిన్ను వదిలిపెట్టేస్తాడు గదా అని ఆవేశంగా అడిగింది కావేరి.
ఆ రోజు నాతో పాటు మీ ఇంటికి వచ్చింది మా అన్నయ్య అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీరింకా అనుమానపడుతున్నారని మా అన్నయ్యకి చెబితే ఇంకోసారి మాట్లాడకుండా మీ నాలుక కత్తిరించేస్తాడు అని బెదిరించింది మేఘన. నేనెవరినో మీకు తెలియాలి అంతేగదా? త్వరలోనే తెలుసుకుంటారు. అప్పుడు కానీ మీరు మీ అబ్బాయి ఏం పోగొట్టుకున్నారో తెలుసుకోలేరు. ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి మేఘన ఫోన్ పెట్టేసింది. మేఘన ఎవరో ఆమె అన్నయ్య ఎవరో తెలియక కావేరి జుట్టు పీక్కుంటోంది. తను మేఘనతో మాట్లాడినట్లు సంజయ్కి తెలిస్తే మళ్ళా ఎంత గొడవ చేస్తాడో అని భయపడుతూ మౌనంగా ఉండిపోయింది. రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో. రాజేంద్ర ప్రసాద్, మదన్, మేఘన హాల్లో కూర్చొని మేఘన భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు ఉదయం కావేరి ఫోన్ చేసి మేఘనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్కి చాలా కోపం వచ్చింది. నువ్వెవరివో ఇంతవరకు సంజయ్కి చెప్పకపోవడం వల్ల ఆవిడ అలా మాట్లాడుతోంది. ఆ రోజు గుళ్ళో కూడా ఇంకెవరో వచ్చి నిన్ను తిట్టారని చెప్పావు. నువ్వు నా కూతురివి అని బయట ప్రపంచానికి తెలిసినప్పుడు ఇంక ఎవరూ అలా మాట్లాడరు కదా. ఇంకా ఎందుకు ఈ విషయం రహస్యంగా ఉంచావు అని అడిగాడు రాజేంద్ర ప్రసాద్. నేనెవరినో తెలియనప్పుడే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయని ఇంతకాలం చెప్పకుండా ఆగాను. నేను ఫలానా అని తెలిసినప్పుడు కావేరి నా వెనకాల పడవచ్చు. విడాకులు ఇవ్వకుండా ఆవిడ కూడా అడ్డం పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులో ఫస్ట్ మోషన్ ఆర్డర్స్ వచ్చేశాయి కదా. ఇక అందరికీ నా కుటుంబం గురించి చెప్పేద్దామని అనుకుంటున్నాను అంది మేఘన. ఆ విషయం బయట పెట్టడమే మంచిదనుకుంటున్నాను మేఘన. నువ్వు ఎవరితోటో తిరుగుతున్నావని సంజయ్ తల్లి అందరితోటి చెబుతూ ఉందట. అది మనకే చాలా అవమానం. సంజయ్ కూడా నువ్వెవరివో తెలుసుకోవాలని చాలా ఎంక్వైరీలు చేస్తున్నాడని తెలిసింది. ఇంత జరిగాక కూడా అతను నీ వెనకాల పడటం ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మదన్. మళ్ళా కలిసి ఉందాము, నువ్వు విడాకులు అడగవద్దు అని సంజయ్ అడుగుతున్న విషయం ఆమె తండ్రికి కానీ అన్నగారికి కానీ చెప్పలేదు. నాన్నా, నాకు గ్లోబల్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ కావాలి, ఇప్పించగలవా అని అడిగింది మేఘన. అందుకు ఇబ్బంది ఏమీ లేదు మేఘన. ఇప్పటికే మనకి అందులో 30% వాటా ఉంది. ఇంకో 30% వాటా డాక్టర్ బెనర్జీ దగ్గర ఉంది. 40% వాటా ఉన్న డాక్టర్ వెంకట్రావు చేతిలో మేనేజ్మెంట్ ఉంది. అతను తన వాటాని అమ్మడానికి పెడుతున్నట్లు నన్ను తీసుకోమని నాకు చెప్పాడు. కానీ నేను అంత ఇష్టం చూపించలేదు. ఆ హాస్పిటల్లో లాభాలు తక్కువగా వస్తున్నాయి అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు మనం అతని వాటా కొనుక్కోవచ్చు కదా. దానిని లాభాల బాట పట్టించగలనన్న నమ్మకం నాకుంది అంది మేఘన ఉత్సాహంగా. సంజయ్ అదే హాస్పిటల్లో పనిచేస్తున్నాడని నీకు తెలుసు కదా. ఇంత గొడవ జరిగాక నువ్వు మళ్ళా అతనికి ఎదురుపడటం అవసరమా? అతను ఆ హాస్పిటల్లో స్టార్ డాక్టర్. నువ్వు అస్తమానం అతనికి ఎదురు పడుతూనే ఉండాలి. నువ్వు వెళ్ళడానికి ముందరే అతన్ని ఆ హాస్పిటల్ నుంచి పంపించేయమంటావా అని అడిగాడు మదన్. సంజయ్ వెళ్ళిపోతే ఆ హాస్పిటల్ మూసేయవలసి వస్తుందని మీకు తెలుసా? అతన్ని బయటికి పంపేసి ఆ హాస్పిటల్ మొత్తం కొనడం అనవసరం అని నా ఉద్దేశం అన్నాడు రాజేంద్ర ప్రసాద్. అతను ఒక పక్కా వ్యాపారవేత్తలాగా మాట్లాడాడు. ఆయన దృష్టిలో సంజయ్ని హాస్పిటల్ నుంచి పంపేయడం మంచి నిర్ణయంగా అనిపించలేదు. సంజయ్ని బయటకి పంపించడం ఎందుకు? అతను నా కింద పనిచేసినప్పుడే నేనెవరినో అతనికి తెలుస్తుంది. మా విడాకుల గొడవ మూలంగా హాస్పిటల్ దెబ్బతినకూడదు అంది మేఘన. నిన్ను చూడగానే సంజయ్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతానన్నా మన పెట్టుబడికి నష్టమే కదా. అది కూడా మనం ఆలోచించాలి అన్నాడు మదన్. రాజేంద్ర ప్రసాద్కి మేఘన నిర్ణయం వ్యాపార దృక్పథంలో అసంబద్ధంగా కనపడింది. మనం మేనేజ్మెంట్ తీసుకోక మునిపే సంజయ్కి ప్రస్తుతం ఇస్తున్న పేమెంట్ రెట్టింపు చేసి అతన్ని 10 ఏళ్ల పాటు మన హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళవద్దని అగ్రిమెంట్ తీసుకోమని చెబుదాం. అతనికి అంత పేమెంట్ ఇచ్చినా హాస్పిటల్ని లాభాల బాటలోనే నడపగలనన్న నమ్మకం నాకుంది అని సలహా ఇచ్చింది మేఘన. ఆమె సలహా రాజేంద్ర ప్రసాద్కి నచ్చింది. సంజయ్ని 10 ఏళ్ల పాటు హాస్పిటల్లోనే ఉంచగలిగితే పెట్టుబడికి వచ్చే నష్టమేమీ ఉండదని ఆయనకు తెలుసు. నేను రేపే డాక్టర్ వెంకట్రావుని పిలిపించి ఈ విషయం మాట్లాడతాను. ఆ సమయంలో మీరు కూడా ఉందిరుగాని అంగీకరించాడు రాజేంద్ర ప్రసాద్. గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యం చేతులు మారి మేఘనా హాస్పిటల్ యజమాని రాజేంద్ర ప్రసాద్ చేతుల్లోకి వెడుతోంది అన్న వార్త గ్లోబల్ హాస్పిటల్ సిబ్బందికి, ఆ హాస్పిటల్తో పోటీ పడుతున్న ఎన్నో హాస్పిటల్ యాజమాన్యాలకు ఆశ్చర్యం కలిగించింది.
ఇప్పటి వరకు మైనారిటీ షేర్ హోల్డర్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ఎప్పుడో ఒకప్పుడు గ్లోబల్ హాస్పిటల్ పగ్గాలు తీసుకుంటుంది అని అందరూ ఊహిస్తున్నప్పటికీ రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యాపారవేత్త అలాంటి నష్టదాయకమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు. కొత్త యాజమాన్య బాధ్యతలను ఎవరు తీసుకోవాలో నిర్ణయించడానికి ఆ రోజున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ బోర్డ్ రూమ్లో జరుగుతోంది. హాస్పిటల్ డైరెక్టర్స్ అందరూ బోర్డ్ రూమ్లో కూర్చొని రాజేంద్ర ప్రసాద్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాలు బయటకి తెలియడానికి పూర్వం డాక్టర్ వెంకట్రావు గారు రాజేంద్ర ప్రసాద్ని కలిసి ఎన్నో విషయాలని చర్చించడం జరిగింది. ఒక రోజున డాక్టర్ వెంకట్రావు, అనసూయ దంపతులు హాస్పిటల్లో ఉన్న తమ వాటా బదిలీ గురించి మాట్లాడటానికి రాజేంద్ర ప్రసాద్ ఆహ్వానం మీద వాళ్ళ ఇంటికి వచ్చారు. మదన్, మేఘన కూడా వాళ్లతోటే కూర్చొని ఆ చర్చల్లో పాల్గొన్నారు. నాకు ఇంక డబ్బు సంపాదన మీద ఆశ సన్నగిల్లింది ప్రసాద్. ముఖ్యమైన కేసుల్ని మాత్రం చూస్తూ మిగిలిన సమయం నా భార్యతో గడపాలని అనుకుంటున్నాను. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మా వాటాని మీకు అమ్మడం మూలంగా వచ్చిన డబ్బుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా పేద ప్రజలకి ఉచిత వైద్యం అందేలా చూడాలన్నదే మా ఆశయం అంటూ అనసూయ కేసి చూశారు. మాకు పిల్లల్లేరు. మా తరువాత మా ఆస్తులని అనుభవించడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం చూస్తే మాకే విసుగు అనిపిస్తోంది. అలాగని వాళ్ళని దూరం చేసుకోలేం. పోనీ అంటే వాళ్ళెవరికీ ఆ డబ్బుని సద్వినియోగం చేసే ఆలోచనలు లేవు. అందుకే ఆయనని డబ్బు సంపాదన అనే వ్యామోహం నుంచి బయటపడమని ఎన్నో రోజుల నుంచి చెబుతున్నాను. ఆయన ఇప్పటికీ నా మాట విన్నారు అంది అనసూయ. వాళ్ళ అభిప్రాయాలని వింటున్న మేఘన కూడా ఆ చర్చలో మాట కలిపింది. అంకుల్, గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్య బాధ్యతలు నా చేతిలోకి వస్తే కొన్ని ఆలోచనలని ప్రవేశపెట్టాలని నాకు ఉంది. ప్రస్తుతం గ్లోబల్ హాస్పిటల్లో 100 బెడ్స్ ఉన్నాయి. వాటిలో 90 బెడ్స్ని ఇప్పట్లాగే కమర్షియల్గా వాడుకుంటూ మిగిలిన 10 బెడ్స్ని పేద ప్రజలకి ఉచితంగా చికిత్స అందించడానికి వాడుకుందామని నా ఆలోచన. అలాగే మేఘన హాస్పిటల్లో కూడా 5 బెడ్స్ని బీదవాళ్ల కోసం కేటాయిస్తాను. ఆ బెడ్స్ మీద ఉన్న రోగులకు చికిత్స చేసినప్పుడు బిల్లింగ్ కమర్షియల్ రేట్స్లోనే చేస్తాము. కానీ ఆ బిల్స్ని నేను భరించాలని అనుకున్నాను. ఆ రోగులు ఎటువంటి ఖర్చు పెట్టకుండానే నయమైపోయాక ఇంటికి వెళ్ళిపోతారు. అందుకోసం నా అకౌంట్లో నుంచి 1 కోటి రూపాయలని పక్కన పెడదామన్నది నా ఆలోచన. ఆ విషయం నాన్నగారికి కూడా ఇంకా చెప్పలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మీకు చెప్తున్నాను. మీరు కనుక మీ ట్రస్ట్ కార్యాలయాన్ని మన హాస్పిటల్లోనే పెడితే నేను కూడా ఆ ట్రస్ట్కి 1 కోటి రూపాయలు విరాళం ఇస్తాను. మీ ఆధ్వర్యంలోనే ఆ ట్రస్ట్ నడిపిస్తూ మీరే ఎటువంటి రోగులకు చికిత్స చేయాలో నిర్ణయించేలా ఉంటే బాగుంటుంది. ఆ బిల్స్ని హాస్పిటల్కి మనం చెల్లించేస్తాం కనుక హాస్పిటల్లో మిగతా డైరెక్టర్లకి కానీ వాటాదారులకి కానీ అందుకు అభ్యంతరం ఉండదు. మీ డబ్బు కూడా సద్వినియోగం అవుతుందని నా ఉద్దేశం అంది మేఘన. మేఘన సూచనలు డాక్టర్ వెంకట్రావు దంపతులని బాగా ఆకట్టుకున్నాయి. మనం కొన్ని గ్రామాల్లో గ్లోబల్ హాస్పిటల్ తరపున మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తే హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది. ఆ క్యాంప్స్కి అయ్యే ఖర్చు కూడా మీ ట్రస్ట్ ద్వారా భరించవచ్చు. హాస్పిటల్కి కూడా కొత్త బిజినెస్ వస్తుంది అన్నాడు మదన్. ఇంతకాలం నేను సంపాదించిన డబ్బు ఇలా సద్వినియోగం అవుతుందంటే నాకు కూడా ఆనందమే. నా బంధువులలో చాలామంది ఈ డబ్బు మీద ఆశ పెట్టుకున్నారు. ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకి మా మీద కోపం వస్తుంది, మమ్మల్ని తిట్టుకుంటారు. దాని బదులు వాళ్ళకి అయ్యే వైద్య చికిత్సలని నేను ఈ ట్రస్ట్ ద్వారా భరించితే వాళ్ళు కూడా సంతోషిస్తారు. నిజమే, మన వాళ్ళందరికీ ఎటువంటి రోగం వచ్చినా ఈ హాస్పిటల్లో చికిత్స తీసుకోమని చెబుదాం. ఆ చికిత్సకి అయ్యే ఖర్చు మనం మన ట్రస్ట్ ద్వారా భరిద్దాం. అప్పుడు మన కుటుంబ సభ్యులందరికీ మనం సహాయం చేసినట్లవుతుంది. మనం వెళ్ళిపోయాక కూడా మన గుర్తుగా వాళ్ళకి వైద్య సహాయం అందుతూ ఉంటుంది అంది అనసూయ. అవునంకుల్, మీకు నా సలహా నచ్చితే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి మిమ్మల్ని కలుస్తాను. మీ ట్రస్ట్కి గ్లోబల్ హాస్పిటల్కి ఎటువంటి సంబంధం ఉండదు. మీరు చెప్పిన రోగులకు వాళ్ళు చికిత్స చేసి బిజినెస్ పెంచుకుంటారు. మీరు పెట్టబోయే ట్రస్ట్లో మీ దంపతులు, మా నాన్నగారు ట్రస్టీలుగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. భవిష్యత్తులో అవసరం పడితే ఇంకా డొనేషన్స్ కూడా సంపాదించవచ్చు అంది మేఘన. డాక్టర్ గారు, మా అమ్మాయి ఎంతో ఆలోచించి గాని ఒక నిర్ణయానికి రాదు. ఆ ట్రస్ట్కి నేను కూడా 1 కోటి రూపాయలు విరాళం ఇస్తాను. తర్వాత మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద
కొన్ని కార్యక్రమాలని మీ ద్వారా స్పాన్సర్ చేయించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అడిగినట్లే మీ వాటాని నేను తీసుకుని మా అమ్మాయిని ఆ గ్లోబల్ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తాను. మీరు ఇంతకు ముందరలాగే అక్కడే మీ అవుట్ పేషెంట్స్ని చూసుకుంటూ మీ ట్రస్ట్ బాధ్యతల్ని చూసుకోండి. మీకు ఎటువంటి సహాయం కావాల్సినా నేను చూసుకుంటాను అన్నాడు రాజేంద్ర ప్రసాద్. దానికంటే ముందర ఇంకో షరతు కూడా ఉంది. ఆ షరతు మీరు ఒప్పుకుంటే కానీ నేను మీ వాటాని కొని గ్లోబల్ హాస్పిటల్ బాధ్యతలని తీసుకోలేను అని చెప్పాడు. ఆయన చెప్పిన షరతులు విన్న డాక్టర్ వెంకట్రావు మళ్ళా కలుస్తానని చెప్పి వెనక్కి వచ్చేశాడు. ఆ తరువాత ఒక వారం రోజుల వ్యవధిలోనే గ్లోబల్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ వెంకట్రావు వాటా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి బదిలీ అవ్వడం, అందు నిమిత్తం వచ్చిన డబ్బు డాక్టర్ వెంకట్రావు దంపతుల పేరిట పెట్టిన ట్రస్టులోకి బదిలీ అవ్వడం జరిగింది. చెప్పినట్లుగానే మేఘన, రాజేంద్ర ప్రసాద్ కూడా చెరి ₹1,00,00,000 ఆ ట్రస్టుకి బదిలీ చేశారు. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ వెంకట్రావు తన వాటాని రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి బదిలీ చేసేశారు కనుక ఆయన కూడా అందరి డైరెక్టర్స్ లాగే బోర్డు హాల్లో కూర్చొని ఉన్నారు. కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతల్ని తీసుకుంటారో ఆయనకి తెలిసినా ఆయన ఎవరికీ చెప్పలేదు. ఆ రోజే రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం మెజారిటీ షేర్ హోల్డర్గా ఆ హాస్పిటల్ బాధ్యతలని తీసుకోవడానికి హాస్పిటల్కి వస్తోందని తెలిసి వారికి స్వాగతం పలకడానికి హాస్పిటల్ స్టాఫ్ సిద్ధంగా ఉన్నారు. తమకి బాస్గా వస్తోంది మేఘన అని పల్లవికి తెలుసు కనుక ఆమె చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. మేఘన రాజేంద్ర ప్రసాద్తో పాటు కారు దిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకాలం తమతో కలిసి పనిచేసిన మేఘన రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు అని తెలిసినప్పుడు వాళ్ళ ఆనందం వర్ణనాతీతం. ఆమె తాము పనిచేస్తున్న హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్గా వస్తోందని తెలిస్తే వాళ్ళు మరింత సంతోషపడేవారు. నిమిషాల్లో మేఘన రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి అన్న విషయం కాసేప్కి వెళ్ళిపోయింది. అతనికి కూడా అది షాకింగ్ న్యూస్. అతను వెంటనే ఆపరేషన్కి సిద్ధం అవుతున్న సంజయ్ దగ్గరికి వెళ్ళి మేఘన రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు అని, ఆమె ఇప్పుడు తండ్రితో పాటు గ్లోబల్ హాస్పిటల్కి వచ్చిందని చెప్పాడు. అంత అమాయకంగా అణుకువగా ఉన్న మేఘన వెనుక ఏదో పెద్ద చరిత్రే ఉండి ఉంటుందన్న సంజయ్ ఊహ నిజమైంది. డాక్టర్ వెంకట్రావు గారు తన షేర్ అమ్మడానికి ముందర తనతో మాట్లాడిన మాటలు సంజయ్కి గుర్తుకు వచ్చాయి. డాక్టర్ వెంకట్రావు గారింటిలో, సంజయ్, నేను ఈ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి నువ్వు ఇందులోనే సర్జన్గా పనిచేస్తున్నావు. నీ తెలివితేటలు, నైపుణ్యం మూలంగానే ఈ హాస్పిటల్ అభివృద్ధిలోకి వచ్చిందని నాకు తెలుసు. నేను ఇప్పుడు ఈ హాస్పిటల్లో నా పేరిట ఉన్న షేర్స్ని వేరే వాళ్ళకి అమ్మేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు ఈ హాస్పిటల్లో నా వాటా కొనుక్కోవడానికి కొన్ని షరతులు పెట్టారు. అందులో మొదటిది, నువ్వు ఈ హాస్పిటల్లో కనీసం 10 సంవత్సరాలన్నా వదిలిపెట్టకుండా ఉండాలని అడిగారు. అందుకోసం నీకిప్పుడు ఇస్తున్న రెమ్యునరేషన్ రెట్టింపు చేయడానికి నీకు ఏడాదికి 1% వాటా చొప్పున హాస్పిటల్లో 10% వాటా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంతవరకు నువ్వు ఎలాంటి గౌరవం ఇక్కడ పొందుతున్నావో అందుకు ఎటువంటి అంతరాయం ఉండదని కూడా చెప్పారు. నీ బాధ్యతల్లో కూడా వాళ్ళు వేలు పెట్టరు. అందుకు నువ్వు ఒప్పుకుంటే నేను ఈ హాస్పిటల్లో నా వాటాని వాళ్ళకి అమ్మగలుగుతాను అన్నాడు వెంకట్రావు. డాక్టర్ బెనర్జీకి మీరు మీ వాటాని అమ్ముతానంటే మాత్రం నేను మీ షరతులని ఒప్పుకోలేను సార్. ఆయన కొడుకు ప్రదీప్ నన్ను ఎప్పుడు బయటికి పంపేద్దామా అని ఎదురుచూస్తున్నాడు. మీరు చెప్పిన షరతులని నేను ఒప్పుకుంటే 10 ఏళ్ల పాటు నా భవిష్యత్తు ప్రదీప్ చేతిలో ఉండాల్సి వస్తుంది. అది మాత్రం నేను సహించను అన్నాడు సంజయ్. సంజయ్కి ప్రదీప్కి మధ్య వృత్తిపరంగా జరుగుతున్న గొడవలు వెంకట్రావు గారికి కూడా తెలుసు. సంజయ్ ఆ హాస్పిటల్కి వెన్నెముక లాంటివాడని తాను చెప్పినప్పుడు ప్రదీప్ తండ్రి బెనర్జీ ముఖంలో కనిపించిన అసంతృప్తిని ఆయన గమనించాడు. ఆయన బెనర్జీతో కలిసి గ్లోబల్ హాస్పిటల్ని స్థాపించినప్పుడు రాజేంద్ర ప్రసాద్ 30% వాటా తీసుకోవడమే కాకుండా హాస్పిటల్ యాజమాన్య బాధ్యతలు డాక్టర్ వెంకట్రావు దగ్గరే ఉండాలన్న కండిషన్ పెట్టినప్పుడు ఆయన షరతులు బెనర్జీకి నచ్చలేదు. బెనర్జీ కూడా ఆ సమయంలో వైద్య వృత్తిలో మంచి స్థానంలో ఉన్నాడు. హాస్పిటల్ యాజమాన్య బాధ్యతలు తన దగ్గర ఉంటే బాగుండునని ఆయన అనుకున్నాడు. కానీ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ వెంకట్రావుని నమ్మి ఆ హాస్పిటల్లో పెట్టుబడి పెడుతున్నాడు కనుక రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ వెంకట్రావునే ఉంచవలసి వచ్చింది. గ్లోబల్ హాస్పిటల్ భవిష్యత్తులో నిలదొక్కుకోవడానికి పెట్టుబడితో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యాపారవేత్త సహాయ సహకారాలు కూడా ఉండి తీరాలని బెనర్జీకి తెలుసు.
అదేవిధంగా పేరుకి డాక్టర్ వెంకట్రావు దగ్గరే నిర్వహణ బాధ్యతలు ఉన్నా తన మాటకి కూడా హాస్పిటల్లో నిర్వహణలో విలువ ఉంటుందని తెలుసు కనుక ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ని గ్లోబల్ హాస్పిటల్లో వాటాదారుగా తీసుకోవడానికి అభ్యంతరం చెప్పలేకపోయాడు. రాజేంద్ర ప్రసాద్ ఒక డైరెక్టర్గా ఆ హాస్పిటల్లో బాధ్యతలని తీసుకున్నప్పటికీ విధాన నిర్ణయాలలో ఆయన ఎప్పుడూ తలదూర్చలేదు. డాక్టర్ వెంకట్రావు దంపతులకి పిల్లలు లేకపోవడంతో ఆయనకి హాస్పిటల్ బాధ్యతల మీద, డబ్బు సంపాదన మీద మమకారం తగ్గుతూ వస్తోంది. హాస్పిటల్ బాధ్యతలని వదిలించుకుంటే వైద్య వృత్తి మీద ఎక్కువ సమయం కేటాయించవచ్చని ఆ దంపతులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన మొదట బెనర్జీనే తన వాటా తీసుకోమని అడిగారు. కానీ బెనర్జీ అందుకు ఇష్టపడలేదు. డాక్టర్ వెంకట్రావు తర్వాత ఎప్పటికన్నా ఆ హాస్పిటల్ తన అధీనంలోకే వచ్చే అవకాశం ఉన్నప్పుడు అంత పెట్టుబడి పెట్టి ఆయన వాటాని ఇప్పుడు కొనుగోలు చేయడం అనవసరం అని ఆయనకి అనిపించింది. అతని కొడుకు ప్రదీప్ మెడిసిన్ చదివి న్యూరో సర్జన్గా ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా చేస్తున్నాడు. అతనికి గ్లోబల్ హాస్పిటల్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్గా మార్చుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ అందుకు సరిపడా పెట్టుబడి తమ దగ్గర లేక సంశయిస్తున్నాడు. ఆ హాస్పిటల్ మీద తమ పట్టు పోకుండా ఉండడానికి అవుట్ పేషెంట్స్ చూడటం కోసం తన మెయిన్ ఆఫీస్ని గ్లోబల్ హాస్పిటల్లోనే ఒక ఫ్లోర్లో పెట్టుకున్నాడు. సంజయ్ ఎప్పటికన్నా తన ఆశయాలకు అడ్డం తగులుతాడన్న భయం అతనికి ఉంది. అలాగని అతన్ని బయటికి పంపించడానికి డైరెక్టర్స్ ఎవరూ ఒప్పుకోరన్న సంగతి కూడా అతనికి తెలుసు. నేను బెనర్జీకి నా వాటాని అమ్మడం లేదు సంజయ్. నేను మొదట అతనికే నా వాటా అమ్మాలని చూశాను. కానీ అతని ఆలోచనలు వేరే విధంగా ఉన్నట్లు అప్పుడే నాకు తోచింది. నా తదనంతరం గ్లోబల్ హాస్పిటల్ మొత్తాన్ని అతను స్వాధీనపరచుకోవాలని చూస్తున్నట్లు నాకు అనిపించింది. నేను నా వాటాని అమ్మాలని అనుకున్నప్పుడు దానిని కొనే మొదటి హక్కు అతనికే ఉంది. బెనర్జీ ఒప్పుకోలేదు కనుకనే మన హాస్పిటల్లో రెండవ వాటాదారుడైన రాజేంద్ర ప్రసాద్ని నా వాటా తీసుకోమని అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆయన నువ్వు 10 ఏళ్ల పాటు ఈ హాస్పిటల్లోనే ఉండాలన్న షరతు పెట్టాడు. ఆయనకి నీ మీద ఎంతో గౌరవం ఉంది. అందువల్ల నువ్వు ఈ అగ్రిమెంట్కి నిరభ్యంతరంగా ఒప్పుకోవచ్చును అని చెప్పాడు. గ్లోబల్ హాస్పిటల్ రాజేంద్ర ప్రసాద్ కుటుంబం యొక్క ఆధీనంలోకి వెడుతోంది అని తెలుసుకున్న తర్వాత సంజయ్ ఆయన చెప్పిన షరతులకు ఒప్పుకున్నాడు. ఆయన తయారు చేసి తీసుకువచ్చిన అగ్రిమెంట్ మీద కూడా అప్పటికప్పుడే సంతకాలు పెట్టి ఆ హాస్పిటల్తో తనకి ఉన్న అనుబంధాన్ని ఇంకో 10 సంవత్సరాలు పొడిగించుకున్నాడు. డాక్టర్ వెంకట్రావు వాటాని రాజేంద్ర ప్రసాద్ అంత వేగంగా కొనేస్తాడన్న ఆలోచన బెనర్జీకి రాకపోవడంతో ఆయన కొంత కంగు తిన్నాడు. తాను డాక్టర్ వెంకట్రావు వాటాని కొనడానికి నిరాకరించినప్పుడు ఆయన తన వాటాని రాజేంద్ర ప్రసాద్కి అమ్మడానికి ప్రయత్నం చేస్తాడని బెనర్జీకి తెలుసు. ఇప్పటికీ ఆ హాస్పిటల్ నుంచి వచ్చే లాభాలు అతి తక్కువగా ఉన్నాయి కనుక రాజేంద్ర ప్రసాద్ ఆ వాటాని కొంటాడని అతను ఊహించలేదు. ఒకవేళ కొన్నా హాస్పిటల్ యాజమాన్య బాధ్యతలని తనకే వదిలిపెడతాడని ఆయన అనుకున్నాడు. ఆయన ఊహలని అబద్ధం చేస్తూ యాజమాన్య బాధ్యతలని తమ కుటుంబ సభ్యులే చూసుకుంటారని రాజేంద్ర ప్రసాద్ చెప్పడం అతనికి కొంత నిరాశ కలిగించింది. డాక్టర్ ప్రదీప్ అయితే తండ్రి మీద అసహనంతో మండిపడ్డాడు. ఇప్పటికిప్పుడు ఒక కొత్త హాస్పిటల్ని పెట్టి పేరు సంపాదించడం అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమని అతనికి తెలుసు. అతను తన ఆశలన్నీ గ్లోబల్ హాస్పిటల్ని తన వశం చేసుకోవడంలోనే పెట్టుకున్నాడు. తండ్రి చేతిలోకి వచ్చిన అవకాశాన్ని వదులుకోవడంతో ఆ హాస్పిటల్లో మేజర్ షేర్స్ ఒక పారిశ్రామికవేత్త చేతిలోకి వెళ్ళిపోయాయని బాధపడ్డాడు. గ్లోబల్ హాస్పిటల్ యొక్క విలువ రాజేంద్ర ప్రసాద్కి తెలుసు కనుకనే ఆయన డాక్టర్ వెంకట్రావు వాటాని కొనుక్కున్నాడు. సంజయ్ని ఈ హాస్పిటల్ నుంచి తరిమివేయగలిగితే గ్లోబల్ హాస్పిటల్ విలువ కుప్పకూలుతుంది. అప్పుడు దానిని నా వశం చేసుకోవడం ఎంతో తేలిక. అంతకంటే ముందర రాజేంద్ర ప్రసాద్ దృష్టి నా మీద పడితే నా ప్లాన్స్ అన్నీ అనుకున్నట్లు అవుతాయి అనుకున్నాడు ప్రదీప్. సంజయ్ని ఆ హాస్పిటల్ నుంచి ఇంకో 10 ఏళ్ల పాటు ఎవరూ బయటికి పంపలేరన్న అగ్రిమెంట్ ఉందన్న సంగతి అతనికి తెలియదు. అందుకే రాజేంద్ర ప్రసాద్ కుటుంబం నుంచి ఎవరు మేనేజింగ్ డైరెక్టర్గా వస్తారో చూడాలన్న కుతూహలంతో అతను ఆ సమయంలో హాస్పిటల్కి వచ్చాడు. కారులో నుంచి దిగుతున్న మేఘన ముగ్ధ మనోహర రూపాన్ని చూడగానే అతనికి మతిపోయింది. అంత అందమైన కూతురు రాజేంద్ర ప్రసాద్కి ఉన్నప్పుడు ఆమెని తన కేసి తిప్పుకోగలిగితే తన ఆశయం నెరవేరడానికి ఎంతో సమయం పట్టదు అనుకుని ఆనందపడ్డాడు.
మేఘన తండ్రితో బాటు నడిచి వస్తున్నంతసేపు అతని చూపులు ఆమె మీదనే తారట్లాడుతున్నాయి. తన కలల సౌధం తన ముందుకే నడిచి వస్తున్నట్లు భావించి ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆమె మన డాక్టర్ సంజయ్ భార్య మేఘన కదా, పెళ్లికి ముందర మన హాస్పిటల్లోనే కొంతకాలం పనిచేసింది అంటూ ఎవరో ఆశ్చర్యంగా పక్కవాళ్లకి చెబుతుంటే వింటున్న ప్రదీప్కి పక్కన బాంబు పేలినట్లు అయింది. మేఘన తన పెళ్లికి ముందర గ్లోబల్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో పనిచేసినప్పుడు మేఘన పక్క సీట్లో ఉన్న అమ్మాయి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న మేఘనని గుర్తుపట్టింది. తనే మొదటిసారి మేఘనని గుర్తుపట్టింది కనుక పట్టరాని ఉత్సాహంతో ఆ విషయాన్ని పక్కన నిలబడ్డ అమ్మాయితో ఆమె చెబుతున్నప్పుడు ఆ మాటలు ప్రదీప్ చెవిన పడ్డాయి. మేఘనకి ఇప్పటికే పెళ్ళయిందని తెలిసేసరికి అతను కంగారు పడ్డాడు. ఆ అమ్మాయి మేఘనని అంత త్వరగా ఎలా గుర్తుపట్టగలిగిందో పల్లవికి అర్థమవలేదు. అక్కడ పనిచేసినప్పుడు మేఘన అతి సాధారణమైన బట్టలు కట్టుకుని అమాయకమైన ముఖంతో ఉండేది. 10 మంది మధ్యలో నిలబడ్డ ఆమెను ఎవరూ గమనించేవారు కాదు. ఇప్పుడు ఎదురుగా నడిచి వస్తున్న మేఘన అయితే అందమైన డిజైనర్ శారీ కట్టుకుని మెడలోకి చెవులకి సింపుల్గా ఉండే ఆభరణాలు పెట్టుకుని అప్సరసలాగా కనిపిస్తోంది. ఈ మీటింగ్కి రావడం కోసం ఆమె ఉదయాన్నే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చిన గుర్తుగా మృదువైన శిరోజాలు ఆమె వీపుపై పరుచుకొని గాలికి ఎగురుతున్నాయి. ఆమె ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వు ఎదుటి వాళ్ళందర్నీ మైమరిపింపజేస్తోంది. అలా కనిపిస్తున్న మేఘనని ఆ అమ్మాయి అంత తక్కువ సమయంలో గుర్తుపట్టడమే ఆశ్చర్యం అనుకుంటే ఆమె సంజయ్ భార్య అని ఎలా గుర్తుపట్టిందో పల్లవికి అర్థమవలేదు. వాళ్ల వివాహం ఆ హాస్పిటల్లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన రహస్యం. దాని గురించి ఎవరూ ఎప్పుడూ పైకి మాట్లాడుకోగా పల్లవి కూడా చూడలేదు. పల్లవి ఆ అమ్మాయి పక్కకి వెళ్ళి ఆమెతో మాటలు కలిపింది. మేఘన డాక్టర్ సంజయ్ భార్య అని నీకెలా తెలుసు అడిగింది పల్లవి. మేఘన మన డాక్టర్ గారు కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీ కోర్టులో కనిపించారు. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు. అప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకున్నారని నాకు తెలిసింది అంది ఆ అమ్మాయి. అప్పుడు నువ్వు ఫ్యామిలీ కోర్టులో ఎందుకున్నావు ఆశ్చర్యంగా అడిగింది పల్లవి. నేను కూడా విడాకుల కోసం పిటిషన్ వేశాను. దాని వాయిదా కోసం లాయర్ పిలవడంతో ఆ రోజు కోర్టుకు వెళ్ళాను. అక్కడే మేఘనని గుర్తుపట్టాను. దగ్గరలోనే డాక్టర్ సంజయ్ కూడా ఉండడంతో భయం వేసి నేను దూరంగా వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి తన ఒక్కతికే తెలిసిన రహస్యాన్ని పల్లవికి ఎంతో ఉత్సాహంగా చెప్పేస్తోంది. ఈ విషయం నీ మనసులోనే పెట్టుకో. నువ్వందరికీ చెప్పినట్లు తెలిస్తే నీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది అని పల్లవి హెచ్చరించడంతో ఆ అమ్మాయి భయపడి నోరు మూసేసింది. అప్పటికే ఆ అమ్మాయి చెప్పిన మాటలు ప్రదీప్ చెవిలో పడ్డాయి. మేఘన డాక్టర్ సంజయ్ భార్య అని తెలిసినప్పుడు అతను మనసులో బాధపడ్డాడు. కానీ వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని తెలియగానే అతని మనసు దూదిపింజలాగా తేలికైపోయింది. మేఘన ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెని తన కేసి ఆకర్షింప చేసుకోవడం చాలా తేలిక అని అతను ఊహించాడు. మేఘన అంత తేలికగా తన వలలో పడదని, ఆమెకి తన పుట్టుపూర్వోత్తరాలు బాగా తెలుసునని అతనికి తెలియదు. గ్లోబల్ హాస్పిటల్ బాధ్యతలు స్వీకరించడానికి మునిపే మేఘన హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ల విషయాలని కూలంకషంగా పరిశీలించింది. అందులో ప్రదీప్ ప్రవర్తన అనాగరికంగా ఉందన్న సంగతి గ్రహించి తండ్రితో మాట్లాడినప్పుడు ఆ విషయంలో కొంత ఓపిక పట్టమని చెప్పాడు ఆయన. ప్రదీప్ తండ్రి బెనర్జీ ఆ హాస్పిటల్లో భాగస్వామి అవడమే కాకుండా ఆయనకి సమాజంలో మంచి డాక్టర్గా పేరు ఉంది. ఆయన గ్లోబల్ హాస్పిటల్ బోర్డులో డైరెక్టర్గా కూడా ఉన్నాడు. అతనితో పేచీ పెట్టుకోవడం అంత మంచిది కాదని ఆయన అభిప్రాయం. డాక్టర్ ప్రదీప్కి న్యూరో సర్జన్గా సిటీలో మంచి ప్రాక్టీస్ ఉంది. తండ్రి సంపాదించిన ఆస్తులు చాలా ఉన్నాయి. ఎట్నుంచి చూసినా మేఘన చెయ్యి పట్టుకోగల అర్హత తన ఒక్కడికే ఉందన్న కాన్ఫిడెన్స్ ప్రదీప్లో పెరిగిపోయింది. గర్వంతో కూడిన చిరునవ్వు అతని ముఖంలో తాండవమాడుతోంది. సంజయ్ ఉనికి కోసం చుట్టుపక్కల వెతికాడు ప్రదీప్. సంజయ్ ఆపరేషన్ రూమ్లో ఉండడంతో అతనికి కనిపించలేదు. మేఘనకి ఎదురుపడడం ఇష్టం లేక అతను అక్కడికి రాలేదని అనుకుని అతను సంతృప్తిపడ్డాడు. రాజేంద్ర ప్రసాద్ కుటుంబం హాల్లో నిలబడ్డ ఉద్యోగులందరి అభివాదాలు స్వీకరించి బోర్డ్రూంలోకి వెళ్ళిపోయారు. మేఘన తనని అభినందిస్తూ విష్ చేస్తున్న డాక్టర్లని, ఉద్యోగులని చూస్తూ ముందుకు అడుగులు వేస్తోంది. ఆమె అందాన్ని, నడకలోని హుందాతనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు.
బోర్డు మీటింగ్లో మేఘనని మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపిక చేయడం నిమిషాలలో జరిగిపోయింది. మేజర్ షేర్ హోల్డర్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ కుటుంబం యొక్క కనుసన్నలలో ఆ గ్లోబల్ హాస్పిటల్ నడుస్తుందని అందరికీ తెలుసు కనుక ఎవరూ మేఘనని మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపిక చేయడానికి అభ్యంతరం చెప్పలేదు. డాక్టర్ వెంకట్రావు ఆ గ్లోబల్ హాస్పిటల్కి ఫౌండర్ మెంబర్ కనుక ఆయనని బోర్డులో డైరెక్టర్గా కొనసాగించడానికి బోర్డు నిర్ణయించింది. డాక్టర్ వెంకట్రావు అనసూయ చారిటబుల్ ట్రస్ట్కి హాస్పిటల్లో ఆఫీస్ స్పేస్ ఇవ్వడానికి, ఆ ట్రస్ట్ ఆధీనంలో బీద రోగులకి చికిత్స అందించడానికి 10 బెడ్స్ని అందుబాటులో ఉంచి అందుకయ్యే చికిత్స ఖర్చుని ట్రస్ట్ నుంచి వసూలు చేసుకోవడానికి కూడా బోర్డు అంగీకారం తెలిపింది. మేఘనని చూడగానే బెనర్జీకి కూడా కొడుక్కి వచ్చిన ఆలోచనే వచ్చింది. మేఘనని తమ ఇంటి కోడలిగా చేసుకోగలిగితే ఆ హాస్పిటల్ తమ వశం అయిపోతుందన్న ఆశ కలిగింది అతనికి. ఆ రోజంతా డాక్టర్ సంజయ్ ఎక్కడా కనిపించకపోవడంతో స్టాఫ్ ఆశ్చర్యపడ్డారు. అప్పటికే మేఘన డాక్టర్ సంజయ్ మాజీ భార్య అన్న విషయం కార్చిచ్చులాగా అన్ని చోట్ల వ్యాపించింది. జనానికి స్వంత విషయాల మీద కంటే ఇతరుల కుటుంబ వ్యవహారాల మీదనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది కదా. మేఘన అత్తగారింట్లో పడ్డ కష్టాలకి తట్టుకోలేక ఆస్పత్రిలో చేరింది, అందుకే విడాకులు తీసుకుంది అని కొందరు ఊహిస్తే, మేఘన అనాథ అని అనుకుని పెళ్లి చేసుకున్న సంజయ్ ఆమెని నిర్లక్ష్యం చేసేసరికి విడాకులు తీసుకుంది అని మరికొందరు ఊహించారు. మేఘన ప్రవర్తన సరిగ్గా ఉండకపోవడంతో సంజయ్ విడాకులు తీసుకున్నాడు అని సంజయ్ అభిమానులు చెప్పుకున్నారు. సంజయ్ అసలు మగాడే కాదు, అందుకే మేఘన విడాకులు తీసుకుంది అని చెబుతూ మేఘన అభిమానులు అందుకు అడ్డం పడ్డారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఆ రోజు సంజయ్ ఆపరేషన్ రూమ్లో నుంచి బయటకి రాలేదు. ఆపరేషన్స్ పూర్తి అయ్యాక మానసికంగా బాగా అలసిపోయిన సంజయ్ ఇంటికి వెళ్ళిపోయాడు. గ్లోబల్ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చింది మన మేఘనేనా అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్ళంటున్నది నిజమేనా అని గుమ్మంలోనే ఎదురుపడి అడిగింది కావేరి. అవును, ముక్తసరిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంజయ్. తమ ఇంటిలో దాసిలాగా బతికిన మేఘన అంత గొప్ప ఇంటి అమ్మాయి అని ఒప్పుకోవడానికి కావేరికి అహం అడ్డు వస్తోంది. ఆమె మనసు కోపంతో అసూయతో రగిలిపోతోంది. అంత గొప్ప ఇంటి అమ్మాయిని ఇంటిలో నుంచి తరిమివేశానన్న పశ్చాత్తాపం కూడా ఆమె మనసులోకి ప్రవేశించలేదు. సంజయ్ హృదయంలో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కూతురు అయి ఉండి కూడా మేఘన నన్నెందుకు పెళ్లి చేసుకుంది? ఏడాది పాటు ఈ ఇంటిలో ఇన్ని అవమానాలు ఎందుకు భరించింది? సమాధానం లేని ప్రశ్నలు అతని మస్తిష్కంలో సుడులు తిరుగుతున్నాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.